హాయ్ అండి అందరికీ. ఈరోజైతే క్యారేజ్కి వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి. అయ్యండి వెజ్ ఫ్రైడ్ రైస్ కావాల్సినవి. ముందుగా అయితే క్యారెట్ వేసుకుంటున్నానండి. క్యారెట్ వేసుకుని కొద్దిసేపు మగ్గించుకున్నాను. ముందుగా క్యారెట్ అంటే కొంచెం అది గట్టిగా ఉంటుంది కాబట్టి ముందు అది వేయించుకోవాలండి. తర్వాత కరివేపాకు వేసుకున్నానండి. తర్వాత మిగతా అన్నీ వేసుకున్నానండి. బీన్స్, క్యాప్సికము, క్యాబేజీ వేసుకున్నానండి. అవి కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను. తర్వాత 2 స్పూన్లు ధనియాల పొడి, టేస్ట్కి తగ్గ సాల్టు, అలాగే కొద్దిగా సోయా సాస్ వేసుకున్నానండి. అది కూడా 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత అయితే రైస్ అయితే వేసుకున్నాను. అదిగో చూసారు కదండి ఫ్రైడ్ రైస్ అయితే ఎలాగుందో. వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియో చూసి లైక్ చేస్తేనే కదండి ఇంకో కొంచెం మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ అండి కంపల్సరీగా అయితే లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా నాకు సపోర్ట్